సాయిరామ్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం సాయిరామ్. మనం జ్ఞాన కర్మ సన్యాస యోగం మనం చెప్పుకుంటున్నాం. ఇది నిన్నటి వరకు 6 శ్లోకాలు అయ్యాయి. ఈరోజు 7వ శ్లోకం. 6వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అంటే, నేను జన్మరహితుణ్ణి, నేను నిత్యుణ్ణి, ఎప్పుడూ ఉంటాను, నాకు మరణం అన్నది ఉండదు. నా ప్రకృతిని ఆధారంలో ఉంచుకొని నా యొక్క మాయతో నేను అవతరిస్తూనే ఉంటాను. ఎప్పుడైనా నేను అవతరిస్తూనే ఉంటాను. ఇదంతా నా ఆధీనంలో ఉంది. ఈ ఆధీనంలో ఉంటూ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను అవతరిస్తూనే ఉంటాను. నేను అంటే ఆయన తాలూకా శక్తిని అక్కడ చెప్పుకున్నాడు. చెబుతూ అందరికీ ఒకసారి అందరికీ చెప్పాడు, తెలియపరిచాడు. అది భగవంతుని మాట. అయితే 7వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? 6వ శ్లోకంలో ఏంటన్నాడు? అజోపి సన్నవ్యాత్మ భూతానాం ఈశ్వరోపి సన్. నేను ఈశ్వరుణ్ణి అని చెప్పుకొచ్చాడు. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాత్యాత్మ మాయయా. నేను మాయచే ఈ ప్రకృతిని నేనే సృష్టించాను. ఈ ప్రకృతి ఆధారంలో నేను ఎప్పుడైనా నేను అవతరిస్తుంటా అనేసి అందులో చెప్పాడు. చెప్తూ 7వ శ్లోకంలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చూడండి, అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఫస్ట్ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అదేంటంటే, ఓ భారత. భారత అంటే ఎవరికి ఉద్దేశిస్తున్నాడు? ఓ అర్జున అంటే అర్జునుడికి ఉద్దేశిస్తూ ఈ శ్లోకాలన్నీ చెప్తున్నాడు. ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో ఆ తర్వాత అధర్మం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందో నన్ను నేను సృష్టించుకుంటూ నేను అవతరించదను. అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం. ఆత్మానం నా రూపంను. ఆత్మ అంటే తన తాలూకా రూపం. నా రూపాన్ని నేను ప్రకటించుచుండును, నేను అవతారం ఎత్తుతాను అనేసి ఇక్కడ అందరికీ ఉద్దేశించి ఈ శ్లోకం చెప్పాడు. నన్ను నేను సృజించుకుంటాను అంటే ఈ లోకాన్ని నేను అవతరిస్తాను. యదా యదాహి అనేసి 2 సార్లు అన్నాడు. దాని తాలూకా అర్థం ఏంటి? ఎందుకు 2 సార్లు చెప్పవలసి వచ్చింది? యదా యదాహ అంటే ఎప్పుడెప్పుడైనా నేను అంటే దెర్ ఇస్ నో టైమ్ ఎట్ ఆల్.
జస్ట్ ఐ ఆమ్ అబ్జర్వింగ్ ఆల్ థింగ్స్, జస్ట్ ఐ ఆమ్ సీయింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఎర్త్. ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుంది, ధర్మం కిందకి వెళ్ళిపోతుంది, ఆ టైంలో ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి, ఆ ధర్మాన్ని చక్కని లెవెల్లో పెట్టడానికి, ఆ ధర్మాన్ని అందరికీ చెప్పడానికి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను అవతరిస్తుంటాను. యదా యదాహి అంటే ఎప్పుడైనా, దెర్ ఇస్ నో టైమ్ ఎట్ ఆల్. అతను అందుకే 2 సార్లు ఉపయోగించాడు. ఎన్ని పర్యాయాలు కావాలంటే అన్ని పర్యాయాలు ఆయన అవతరిస్తుంటాడు. తనకి మరణం లేదు, మళ్ళీ మాయైపోతుంటాడు. అది ఆయన చెప్పిందనమాట. ఈ పదం ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి ఏర్పడినప్పుడు తన అవతారం అవసరమని తెలుసుకొని అవతారాన్ని ఇస్తాడు. ధర్మగ్లాని ధర్మస్య గ్లానిర్భావతి భారత అన్నాడు. ఏ స్థాయికి చేరినా వాస్తవముగా ఆ భగవంతుడు మాత్రమే, అంటే ఇది అధర్మం ఎంతవరకు వెళ్ళిపోయింది, పూర్తిగా నశించేస్తుంది, జనులకు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కర్మను అభివృద్ధి చేసుకుంటున్నారు అంటే జన్మ ఎత్తిన తర్వాత ఆ కర్మానుసారం లాస్ట్ జన్మలో ఏదైతే వచ్చిందో ఆ కర్మానుసారం వీళ్ళు పనిచేస్తూనే ఉంటారు. అయితే ఈ జన్మలో ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటే ఇంకా కర్మలు అనుభవిస్తూనే ఉంటారు. నెక్స్ట్ జన్మకి మళ్ళీ మానవుడిగా పుట్టకండి, ఇంకా ఏ జంతువుగానో పక్షిగానో లేకపోతే వృక్షంగానో దేనిగానో ఉద్భవిస్తుంటాడు. అలా కలక్కండను ఆయన మనల్ని అందరినీ ఉద్ధరించడానికి ఒక సమానమైన ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఆయన అవతరిస్తూనే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవతరిస్తూ ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడు. ఆయన ఎప్పుడు అవతరించాడు? కృతాయుగమునందు. కృతాయుగము, ద్వాపరయుగము అంటే కృపాయుగంలో అతను జన్మించాడు. కృపాయుగంలో ఎప్పుడైతే హిరణ్యకశిపుడు వచ్చాడో హిరణ్యకశిపుడు ఆయన ప్రజల్ని చేస్తుండేవాడు. ఒక్క నా నామం తప్ప ఓం నమశివాయ, ఓం నారాయణ మాత్రం అనొద్దరించాడు. ఓం హిరణ్యకశిపాయ నమః. అలాగే ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి హింసిస్తూనే ఉన్నాడు. అలాగా పెరుగుతుంది ఆడి తాలూకా పాపం. అది కాక జనాల్లో కూడాను చాలా హింసకు గురవుతున్నారు. ఎప్పుడైతే జనులు హింసకు గురవుతున్నారో మన తాలూకా ధర్మం పోతుంది, ధర్మం కిందకి వెళ్ళిపోతుంది, అధర్మం పెరుగుతూనే ఉంది. ప్రజల్లో కూడాను భయం ఏర్పడిపోతుంది. ప్రజలు సుఖంగా లేరు, భయభ్రాంతులుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు నేనే కానీ అవతరించాలి అన్న భావన కలిగింది. ప్రహ్లాదుని ఎన్నో హింసలు పెట్టాడు, చాలా హింసలు పెట్టాడు. ఏనుగులతో మట్టించాడు, అగ్గిలో పడేశాడు. ఒకటి కాదు, పెద్ద కొండకి అక్కడి నుంచి కిందకు పడేశాడు. ఏదైనా ఆయన ఓం నమో నారాయణ అన్న మంత్రాన్ని విడిపోకుండా అలాగ నారాయణ్ణి జపిస్తూ ఉన్నాడు. ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఆఖరికి తన తండ్రి అయిన నువ్వేంటి నాకు ఎందుకు ఇలా పుట్టావు అని తండ్రి
నేను చెప్పింది కూడా నువ్వు వింటం లేదే, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి తను చెప్పినన్ను తను చెప్తున్నాడు. అయితే చూడు, నువ్వు తండ్రి అంటాడు, నేను 3 లోకాలను నేను జయించుకొని వచ్చాను, అందరికీ నేను చెబుతూనే ఉన్నాను, అందరూ వింటూనే ఉన్నారు, కానీ నువ్వు మాత్రం నా మాట వింటం లేదే అంటే తన తండ్రికి చెప్పాడు, నువ్వు 3 లోకాలు జయించావు, కానీ నిన్ను నువ్వు జయించుకోలేకపోతున్నావు, నీ తాలూకది శూన్యం అయిపోయింది, నువ్వు అజ్ఞానంలో ఉంటున్నావు, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవట్లేదు, ఈ అజ్ఞానంతో నీ తాలూకా గర్వాన్ని పెంచుకుంటూ వెళ్తున్నావు, అందువలన నువ్వు ఇప్పటికైనా నువ్వు 3 లోకాలు జయించావు కరెక్టే, కానీ నీలో ఉన్నది నువ్వు జయించుకోలేకపోతున్నావు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ లేడు, ప్రతి దగ్గర భగవంతుడు ఉన్నాడు. అలాగా నీ నారాయణుడు ప్రతి దగ్గర ఉన్నాడు. అవును, ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నాడు. అయితే ఈ స్తంభంలో చూపించు అంటే స్తంభం నీకు గర్తం కొడితే అప్పుడు నరసింహావతారంగా భగవంతుడు వచ్చి ఆయన్ని చంపివేస్తాడు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన జన్మ ఎత్తుతూనే ఉంటాడు, ఆయనకి చావంటూ లేదు. దాని అర్థం అదే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థానాధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఆత్మానం సృజామ్యమం. సృజామి అంటే ప్రకటిస్తుంది. నేను ప్రకటించుకుంటాను, నేను అవతరించి ప్రకటించుకుంటాను అనేసి చెప్తున్నాను. సాయిరామ్.